ప్రజలకు నమస్కారం. మా కాంగ్రెస్ పార్టీ తరపున వెలిచల రాజేందర్ అన్నకు ఫస్ట్ కంగ్రాలేషన్ అన్న, నీకు బీఫామ్ వచ్చినందుకు. అన్న, నీ గెలుపు తథ్యం. కరీంనగర్ ప్రజలందరూ ఒకటే నినాదం మీద ఉండాలి. ఏంటి అంటే, బండి సంజయ్ ఎంపీగా గెలిచి 5 సంవత్సరాలు ఒక గ్రామమైనా తిరగలేదు. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగింది, ఒక్క పని కూడా, ఒక రూపాయి పని కూడా చేయలేదు. మా బిందర్పల్లి మండలి మాత్రం ఒక 11 లక్షల వరకు తప్ప ఇంకా ఒక్క రూపాయి కూడా చేయలేదనేది తెలుసు, మాకు తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే, మోడీ 9 సంవత్సరాల పాలనలో ఆయన చేసింది ఏం లేదు. బడా నాయకులకు దేశ సంపదనంతా దోషిపెట్టుడు తప్ప ఏం లేదు. ఎల్ఐసి లాంటి మహా సంస్థలను అదానీ అంబానీ లాంటి వాళ్ళకే దోషిపెట్టిండే తప్ప ప్రజలకు, పేద ప్రజలకు చేసింది ఏం లేదు. ఒక సామాన్య మానవునికి అక్కడికొచ్చే గరీబు లోగోకు చేసేది ఆయన ఏదో చేస్తానని చెప్పింది తప్ప ఏం చేయలేదు. ఒక వజ్ర వ్యాపారికి పన్నులు తగ్గించిండు, పాల వ్యాపారాలకు పన్నులేసి పేదోని పొట్ట కొట్టిందే తప్ప ఏం లేదు. జిఎస్టీ పేరు మీద ఎంతోమంది జీవితాలు నడ్రోడ్డు పడ్డాయి, చిరు వ్యాపారుల మీద జిఎస్టీతోని. ఇట్లాంటి ఎన్నో జరిగినాయి. అదానీ అంబానీల ఆస్తులు పెరిగిపోయినాయి. గరీబోళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. రైతులకు కూడా ఏదో చేస్తానమని రైతు దీక్షలు, దొంగ దీక్షలు చేస్తారు. బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి 16 నెలలు రైతులు వ్యతిరేకిస్తే రైతులను 800, దాదాపు 700-800 మంది రైతులను పొట్టబెట్టుకున్న చరిత్ర మోడీకి ఉన్నది. ఇక మహిళలు అంటే, మహిళలను సిగ్గు శర ఉండాలి. మోడీ 10 సంవత్సరాలు నువ్వు ప్రధానిగా ఉండావు, కానీ దేనికి? మహిళలకు మణిపూర్లో 2 మహిళలను అవమానకరంగా, అసభ్యంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా బట్టలు ఊడదీసి వాళ్ళని రేప్ చేసి చంపితే కనీసం అటు పోయి పరామర్శించలేదు. నీకే విధంగా ఓట్లు ఎత్తారనుకుంటున్నావు? ఒక హస్రత్ గాడ ఒక మహిళను బడా నాయకుడి కొడుకులు రేప్ చేసి చంపితే అర్ధరాత్రి దహనం చేయించినావు. కనీసం బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులను కూడా ఏడవకుండా వాళ్ళను నోరు బయటకు కట్టేసి రానియకుండా పోలీసులను చేసినావు. దానికోసం మా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు పోతే కూడా అరెస్టు చేయించినావు. ఇటువంటి నీచ చరిత్ర ఉన్న మోడీని గద్దదించాలే. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడున్న కేసీఆర్కు కళ్ళు పైన, దాదాపుగా పైనకెళ్ళి కొంచెం ఇప్పుడిప్పుడే దిగుతాడు. ఎందుకంటే కర్రు కాల్చి వాత పెట్టిలు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ వారంటీ వేయిందన్నారు. ఇవాళ బీఆర్ఎస్ అనేది వారంటీ వేయింది. నువ్వు టీఆర్ఎస్ అని తెలంగాణ పేరు చెప్పుకొని గద్దెనెక్కి 9 సంవత్సరాల పాలన చేసినావు. ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసి ప్రజల మీద నడ్డి విరిచే విధంగా నువ్వు చేసినావు. నీ కమిషన్లు, నీ ఆస్తులు పెరిగినాయి. నీ బిడ్డ లిక్కర్లో ఆడజేరింది. ఇవాళ బీఆర్ఎస్ సచ్చిన పామైంది. ఇన్నరా? అహంకారంతో ఎవరైతే పోతారో వాళ్ళకు దేవుడు తప్పకుండా వస్తాడనేది అర్థమైంది. కాబట్టి బీఆర్ఎస్ సచిన పాముతో సమానం. బీఆర్ఎస్ నాయకుల మాటలు ఇవాళ వచ్చి అసెంబ్లీలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు రాకుండా టీవీ 9లలో కూర్చుండి లేనిపోని మాటలు చెప్పుకుంటూ 4 నెలలు కాకముందుకే ఏది అన్నావు. నువ్వు 9 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చినావు? నిరుద్యోగులకు 3000 భృతి ఇస్తా అన్నావు, ఇచ్చినావా? నువ్వు అబద్ధాల పాలన చేసినావు. ఇవాళ ప్రజాపాలన నడుస్తుంది కాంగ్రెస్. 4 నెలలు కాలేదు. ఇలా ఎలక్షన్ కోడ్ కాకపోతే ఆయన 6వ గ్యారెంటీ కూడా అమలయ్యేది. విన్నారా? ఇప్పటి వరకు 70 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి కూర్చొని ఇవాళ నువ్వు మాట్లాడు ఎక్కడిది? నీకు సిగ్గుండాలి. నువ్వు కడితే ఏమైంది? కాళేశ్వరం బ్యారేజీ, సుందిళ్ళ బ్యారేజీ ఏమైంది? పనికల్లోడు పందిరైతే కుక్కతోక దాకి కూలిపోయిన విధంగా ఉన్నది నీది పాలన. కేసీఆర్, నోరు తగ్గించుకొని మాట్లాడుకో. నీ బిడ్డ పోయి తిహార్ జైల్లో ఉన్నది. చరిత్రలో ఎవరన్నా మహిళ తిహార్ జైలు ఉన్నదా? అది నీ కుటుంబం పాలన గది. కాబట్టి మేము మాట అన్నామంటే, సోనియమ్మ గారు మనకు తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ తప్పకుండా చేస్తుంది. 6 న్యాయాల గురించి కూడా రాహుల్ గాంధీ మేనిఫెస్టో పెట్టింది. అది అందరికీ, సమాజంలో అందరికీ అక్కడే వచ్చే విధంగా ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని, రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని సోనియమ్మకు తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి
రుణం తీర్చుకోవాలని నేను నమస్కారం తెలుపుకుంటూ జై కాంగ్రెస్.